చాలా పెద్ద ఎత్తున బీసీలు అంతర్గమిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే చాలా పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా వాళ్ళు పదే పదే చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మాకు అవకాశం ఇవ్వండి, ఈసారి అవకాశం కల్పించకపోతే మేము డెఫినెట్గా ఇబ్బంది పడాల్సి వస్తారని కూడా చాలా పదే పదే చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ కోవకు చెందిన వ్యక్తి నుంచే ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున అక్కడ బీసీ అభ్యర్థికి సంబంధించి ఖరారు చేయాలని చెప్పి కొంతకాలంగా ఆయన ఉద్యమిస్తూనే ఉన్నాడు. గతంలో కూడా మనం చెప్పుకున్నాం, నాగ సీతారాములు యాదవ్ అని చెప్పి. అన్న నేను కూడా వస్తా, ఖమ్మం నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతున్నది, అక్కడ పరిస్థితి ఎట్లా ఉన్నది, బీసీలకు ఏ రకంగా న్యాయం చేయాలి, ముఖ్యంగా తన అభ్యర్థిత్వం కోసం అధిష్టానానికి పలుమారాలకి ఇప్పటికే నేను అక్కడ దరఖాస్తు చేసుకున్నా అని చెప్పి చెప్తున్నాడు. సో ఆయన కూడా ఒకసారి తొలివెలి వేదికకు వచ్చి జాయిన్ అవుతున్నట్టు, మరి కాసేపు ఆయన కూడా జాయిన్ చేసుకుందాం మనం. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించండి, రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి కేవలం ఎందుకు కాంగ్రెస్ పార్టీని మనోజ్ పదే పదే మాట్లాడుతున్నా అంటే అధికార పార్టీ గురించి మాట్లాడకపోతే ప్రతిపక్ష పార్టీ అది బీజేపీ గురించో బీఆర్ఎస్ గురించో మాట్లాడితే ఏమొస్తుంది? అధికార పార్టీలో జరిగే తప్పులనే, అధికార పార్టీలో పడుతున్నటువంటి ఇబ్బందులనే ప్రత్యేకంగా నోటీస్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఒక విధానం అవలంబించింది. మరి అంతర్గత విభేదాల కోసం మీకేం సంబంధం అని అంటే డెఫినెట్గా సంబంధమే. ఎందుకని అంటున్నా అంటే అక్కడ దరఖాస్తు చేస్తున్న వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, బహుజనులందరూ దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ ఏమని దరఖాస్తు చేసుకోమన్నారు? ఎంపీ అభ్యర్థుల్లో మీకు టికెట్ రావాలంటే ఒక బీసీ అభ్యర్థి, జనరల్ అభ్యర్థి అయితే 50,000, అది రిజర్వ్డ్ కేటగిరీకి వస్తే కనుక 25,000 అని చెప్పి దరఖాస్తు చేసుకోమని అసెంబ్లీ సెగ్మెంట్లో కానీ ఇప్పుడు మొన్న జరిగిన పార్లమెంట్లో కానీ దరఖాస్తు చేసుకోమన్నారు. రంజిత్ రెడ్డి ఏడా దరఖాస్తు చేసుకున్నాడు, చేవల టికెట్ ఇచ్చారు మరి ఆయనకి. రంజిత్ రెడ్డి దరఖాస్తు ఏడా చేసుకున్నాడు, ఏడా కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకున్నాడు, ఏడా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిండు ఆయన. పట్నం సునీత మహేందర్ రెడ్డి ఏడా దరఖాస్తు చేసుకున్నారు? వీళ్ళు దరఖాస్తు చేసుకున్నారా? ఈరోజు కడియం కావ్య పార్టీలో చేరంగానే వరంగల్ టికెట్ అనే ఊహాగాలను బయటకు వస్తున్నాయి, స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. వాళ్ళు ఎక్కడ దరఖాస్తు చేసుకున్నారు? దాని నాగేందర్ ఎక్కడ దరఖాస్తు చేసుకున్నారు? అంటే ఈ దరఖాస్తుల పేరిట మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పైసలు కట్టబెట్టే నీ కార్యకర్తలే పైసలు ఇచ్చి మరి కార్యకర్తగానే మిగిలిపోవాలి. ఇక వీళ్ళంతా ఉన్న పలంగా పార్టీలో చేరిపోయి కండువాలు కప్పుకొని పార్టీలో పదవులు అనుభవించాలి, మళ్ళీ వాళ్ళకు జిందాబాద్ కొట్టుకొని ఇదే కార్యకర్తలతోని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పించాలి. చూద్దాం ఇక రెండు స్థానాలపై స్పష్టత. వరంగల్కు కడియం, ఖమ్మం బరిలో రఘురామిరెడ్డి. ఈయన ఎవరో తెలియదు. మళ్ళీ ఇవాళ రేపట స్పెక్యులేషన్ వస్తుంది. నేనే సాయంత్రం ఈ వార్త బయటకు వచ్చినట్టున్నది. ఎవరైనా అంటే పొంగులేటి వియాంకుడట. ఇక పని చేయర్రి, మొత్తం ప్రభుత్వాన్ని ఇడిదికు చూడరి. ఆదిలాబాద్లో మా చుట్టాలు ఎవరున్నారో చూసి ఓ చుట్టపాయని అక్కడ మంత్రిని చేయర్రి. కరీంనగర్లో మన చుట్టపాయని ఇంకెవరన్నా చూసి ఆ చుట్టపాయను తమ్ముడినో, బామ్మర్దినో, సడ్డకున్నో, లేకపోతే బామ్మర్దులో బామ్మర్దినో ఎవరినో దొరకబట్టి అక్కడ కరీంనగర్లో మంత్రిని చేయర్రి. వరంగల్కి ఒకరిని చేయర్రి. ఇట్లా మొత్తం ఎక్కడ చూసినా మన చుట్టపల్లో ఉండాలి. ఇక వేరేటోళ్ళు ఎవరు ఉండొద్దు. ఎందుకంటే ఏం జరిగినా మనకే తెలియాలి కదా. మళ్ళా వియాంకుడు అట, రఘురామిరెడ్డి అట. ఒకసారి ఖమ్మం బరిలో టికెట్ వేసినటువంటి నాగ సీతారాములు జాదవ్ ఎప్పుడే వచ్చిండు? రండన్న, అవసరం లేదు. మైక్ ఆడియో ఓకేనా? రైట్. నాగ సీతారాములు యాదవ్ అని చెప్పి ఖమ్మం బరిలో ఆయన ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాడు, దరఖాస్తు చేసుకున్నాడు. కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. అన్న నేను కూడా వస్తా, తొలివెలి వేదిక ద్వారా అధిష్టానానికో లేకపోతే ప్రజానికానికో బీసీలకు సంబంధించిన డెఫినెట్గా నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా అని చెప్పి వచ్చిండు. చెప్పండి, ఖమ్మం బరిలో రఘురామిరెడ్డి అట. ఎవరి రఘురామిరెడ్డి? మేము కూడా కొత్తగా వింటాం. కాంగ్రెస్ పార్టీలో ఇంతవరకే ఎప్పుడు ఆ పేరు అనేది వినలేదు. మరి ఏం జరుగుతుంది అనేది. పొంగులేటి వియాంకుడు మొన్నటిదాకా తమ్ముడికి ఇవ్వాలని బరి పట్టుబట్టిరంట. ఈరోజు పొంగులేటి వియాంకుడు అంటారు, నిజమేనా? కావచ్చేమో. రఘురామిరెడ్డి గారా? ఎస్. ఏంది బీసీలకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన స్థానాల్లో 17 పార్లమెంటరీ నియోజకవర్గానికి బీజేపీ 5 ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ 6 స్థానాలు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ పట్టుబడి 3 ఇస్తా 3లో ఒకటి వార్తలు చూస్తాను దాని నాగేందర్ సంబంధించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే వాళ్ళు కరెక్ట్గా ఇచ్చింది 2 స్థానాల్లో. 17 పార్లమెంట్ స్థానాలు 2 స్థానాలు ఇస్తే బీసీలకు న్యాయం చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? చేయగలుగుతుందా? తప్పనిసరిగా. మేము వారం రోజుల కింద మా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సీ గారిని కలిసినప్పుడు కూడా 4 నుంచి 5 ఇస్తామని చెప్పారు. మేము అదే నమ్మకంతో ఇప్పటి వరకు ఉన్నాం. ఇంకా మరి ఖమ్మం ఉంది, కరీంనగర్ ఉంది, ఇంకా హైదరాబాద్ అంటే అది కూడా ఇస్తారేమో చెప్పలేము. బీసీకి ఓడిపోయే సీట్లన్నీ బీసీలకే వస్తాయి. ఇక అంతా మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏఐసిసిలో మాత్రం ఒక మంచి బీసీలకు న్యాయం చేయాలి,
కులగణన చేయాలని మా రాహుల్ గాంధీ గారు ఎక్కడ భారత జోడో యాత్రలో చెప్పినా ఎక్కడ వేదికల మీద చెప్తున్నారు. ఆ నమ్మకం అయితే ఇప్పటి వరకు కూడా ఉంది. సిన్స్ ఇంకా 2 సీట్లు ఉన్నాయి కదా, ఖమ్మం ఉంది, కరీంనగర్ ఉంది. ఆ 2 కూడా బీసీలకు ఇస్తే 5 అవుతాయి. మేము బీజేపీతో మా ఫైట్ ఏంటంటే బీజేపీతోనే కాబట్టి మేము బీసీలకి సమన్యాయం చేయాలనే ఆలోచనతో మా పెద్దలు ఉన్నారని మేము ఆలోచిస్తున్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మాకు క్యాబినెట్ కూడా అందరూ ఇప్పుడు సీనియర్లు ఉన్నారు. మీరు ఆశిస్తున్న పార్లమెంటరీ సెగ్మెంట్ ఖమ్మం. సో మీకెందుకు ఖమ్మం టికెట్ ఇవ్వాలి బీసీలో అయినప్పటికీ? మీ అర్హత ఏంటంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఈ పార్టీలలో తుమ్మల నాగేశ్వరరావు కొడుకు పార్టీకి జాయిన్ కాకపోయినా, పార్టీకి అనుభవకపోయినా ఆయనకు వస్తే అర్హత ఉంది. ఎందుకంటే ఆయన కమ్మ. ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు కూడా శ్రీనివాసరెడ్డి తమ్ముడు కాబట్టి ఆయనకు అర్హత ఉన్నది. బట్టి విక్రమార్క భార్య మల్లు నందిని కూడా బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కూడా మనకు అర్హత. ఎందుకంటే వాళ్ళకి ఏం చేయకుండా అర్హతలు ఉంటాయి. కానీ బీసీలకు చాలా అర్హతలు అడుగుతారు. ఓడిపోయే స్థానాలు అడుగుతారు, లేకపోతే వాళ్ళకు బలం లేదని అంటారు. సో నీ బలం ఏంటంటే ఏం చెప్తారు మీరు? నేను ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఖమ్మం పార్లమెంట్లో కూడా నా పేరు తెలియని వాళ్ళు, ఏది మండల స్థాయి, మండల ప్రెసిడెంట్ల కాడ నుంచి బూత్ లెవెల్కి కూడా ఆ ఖమ్మం నియోజకవర్గం గత 35 సంవత్సరాల నుంచి కూడా పార్టీలు ఇంతకుముందు ఎన్నోసార్లు వేదికల మీద కూడా చెప్పాను. నేను ఇవాళ కొత్తగా చెప్పేది కాదు. పార్టీకి కట్టుబడి ఉన్నా, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి, కాంగ్రెస్ పార్టీలో వివిధ దశల్లో గ్రామ సర్పంచుల దగ్గర నుంచి, ప్రధానంగా మా కొత్తగూడెం నియోజకవర్గంలో ఎంపీటీసీల దగ్గర నుంచి అక్కడ జరిగే మున్సిపల్ ఎలక్షన్లు కానీ, సొసైటీ అలాంటి వాటిల్లో కూడా నేను పెట్టుబడి పెట్టి గెలిపించిన అభ్యర్థులు కూడా ఉన్నారు అక్కడ. నేను 2018లో 2023లో కొత్తగూడెం కాంగ్రెస్ యాస్పిరెంట్గా ఉండి ఈ 10 సంవత్సరాలు, ముఖ్యంగా 2014 నుంచి 2023 వెరీ క్రూషియల్ టైం. టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తలని రోడ్ల మీద తిరగలేకుండా ఉన్న పరిస్థితుల్లో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడారు. అది ఖమ్మం జిల్లా మొత్తం తెలుసు. అలాగే 2019 నుంచి 2020 వెరీ క్రూషియల్ టైం, ఈ ప్రపంచాన్ని గడగడించిన కరోనా టైంలో కూడా ఆ కొత్తగూడెం నియోజకవర్గానికి ఒక అండగా ఒక కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నా. నేను నా అర్హతలు ఏంటనేది కాంగ్రెస్ పార్టీ పెద్దలు గమనిస్తే ఇవాళ కూడా నేను షూటబుల్ క్యాండిడేట్ని ఖమ్మం పార్లమెంటరీకి. నాకన్నా సీనియర్ వేరే ఉన్నారని నేను భావించట్లేదు. బీసీ ఎస్ బట్టి విక్రమార్క గారికి తెలుసు. ఈ 10 సంవత్సరాల నుంచి ఆయన అమ్మటి ర్యాలీ చేశారు. అంతకుముందు పెద్దలు శ్రీమతి రేణుకా చౌదరి గారికి కూడా తెలుసు. ఆమె గారు 2019లో పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు, అంతకుముందు 2 సార్లు పోటీ చేసినప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీ ఆమె విజయం కొరకు కృషి చేసిన. బట్టి విక్రమార్క గారితో ఈ 10 సంవత్సరాలు ర్యాలీ చేశా. ఇప్పుడు వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా నాగసీతారాములు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేసిన వ్యక్తే కాదనేది వారికి కూడా తెలుసు పెద్దలకి. ఇక్కడ మనం ఏదో మీ ముందు గొప్పలు చెప్పుకోవటం కాదు. ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాగసీతారాములు యాదవ్ అంటే ఏంటో తెలుసు. అదే నా పెట్టుబడి. అంటే ఇవాళ 1000 కోట్లు ఉన్నోళ్ళు వాళ్ళే గెలవాలి, 100 కోట్లు పెట్టిన గెలవాలంటే లక్షల కోట్లు ఉన్న కేసీఆర్ ఎట్లా ఓడిపోయిందని నేను ప్రశ్నిస్తున్నా. ఇవాళ కూడా నేను డబ్బులు ప్రభావం చేసేది ఉంటే మీరు చూడండి. మొన్న ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ ఎన్ని ఖర్చు పెట్టాడు, మా పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఎన్ని ఖర్చు పెట్టారు, కందాల ఉపేందర్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టారు, మా పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు ఎంత ఖర్చు పెట్టారు, కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వర ఎంత ఖర్చు పెట్టిండు, కూనమనేని సాంబశివరావు ఎంత ఖర్చు పెట్టిండు. నేను జనరల్ సీట్ల గురించి చెప్తున్నా, మళ్ళీ ఎస్సీ ఎస్టీ వాటికి కూడా పోవట్లేదు. వాటిని క్రైటీరియా తీసుకోండి. ఇవాళ 100 కోట్లు ఉన్న వాళ్ళకే డబ్బులు ఉన్నారంటే ఈ దేశంలో చాలా మంది 1000 కోట్లు టాటా, బిర్లా, అదాని, అంబానీ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి నిలబడవచ్చు కదా. పార్టీ కొరకు కష్టపడి పార్టీ జెండా పట్టుకొని పార్టీ కండ వేసుకొని కష్టకాలంలో పార్టీని కాపాడిన వాళ్ళని గుర్తించండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి గారికి కూడా నేను తెలుసు కాంగ్రెస్ పార్టీకి నాగసీతారాములు ఎంత కమిట్మెంట్తో పనిచేసింది అనేది. అలాగే ఇప్పుడు మా జిల్లాలో ఉన్న మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారికి తెలుసు, తుమ్మల నాగేశ్వరరావు గారు తెలుసు. మాకు ప్రాధాన్యత, బీసీ నుంచి మాకు ప్రాధాన్యత ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు కూడా ఒక నమ్మకం కలిగింది. అరే పార్టీకి కష్టపడ్డ ఒక సీతారాములు యాదవ్కి ఇచ్చిందంటే రేపు ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీలో కూడా మనం కష్టపడితే మనకి ఇలాంటి విలువ ఇస్తారు, ఇలాంటి పదవులు వస్తాయి, ఒక నమ్మకం ఏర్పడింది. పారాచూట్లు ఇంకొకరిని కండ వేసుకునే వాళ్ళని, జెండా పట్టుకునే వాళ్ళని తీసుకొస్తే మనం ఎటుపోతున్నాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పుడే అయోమయంలో ఉన్నారు. పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన పిసిసి అధ్యక్షులైనప్పటి నుంచి కూడా ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక ఊపు తీసుకొచ్చి ఆయన గారు తీసుకొచ్చాడు. అలాగే మొన్న ఎలక్షన్ల ముందు శ్రీనివాసరెడ్డి గారు
వచ్చారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చారు, అలాగే మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారు. కష్టకాలంలో పార్టీ ఖతమైందన్న టైంలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉన్నప్పుడు కానీ ఇంకా వివిధ రకాలుగా మొత్తం తిరుక్కుంటూ కూడా ఆయన గారు కూడా పార్టీ నిలబెట్టడానికి ఎంతో కష్టపడ్డారు. మొన్న వచ్చిన శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు రావటం వల్ల కూడా పార్టీకి ఉన్న బలంతో పాటు ఇంకా బలం వచ్చింది అనేది మేము అంటున్నాం, కాదనట్లేదు. కానీ పార్టీని కాపాడిన వాళ్ళ మాలాంటి వాళ్ళని గమనించండి. పెద్దలు దయచేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పెద్దల గురించి నేను మాట్లాడలేదు. అన్ని అర్హతలు ఉన్నాయి వాళ్ళకి, అన్ని అనుభవిస్తున్నారు. కానీ మాలాంటి కష్టపడ్డ కార్యకర్తలు లోయరు క్షేత్రస్థాయిలో చాలా మంది ఉన్నారు. పార్టీ 10 సంవత్సరాలు కేసులు అనుభవించను, వ్యాపారాలు నష్టపోయినాం, కుటుంబాలకు దూరమైన ఈ రకంగా నాలాంటి వాళ్ళు, నేను ఒక్కనే కాదు మీరందరూ చూసేటోళ్ళు గమనించండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో నాలాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. వాళ్ళందరూ కార్యకర్తల్లాగా, ఒక నాయకుల్లాగా మేము ఎప్పుడు ఫీల్ అవ్వలేం. క్షేత్రస్థాయిలో పోయి గ్రామాన్ని తిరిగినాం, బూత్ లెవెల్లో పనిచేసినాం. మాలాంటి వాళ్ళని గమనించినట్టు గుర్తించినట్లయితే కాంగ్రెస్ పార్టీ ముందు కూడా ఈ బీసీలకు సమన్యాయం చేయగలుగుతాం, సోషల్ జస్టిస్ పాటిస్తాం. మనం సోషల్ జస్టిస్ పాటించేది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటున్నాం కదా. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి ఆశయాలకు తగ్గట్టు మనం పనిచేయాలంటే, కానీ ఖమ్మం అంటేనే ఖమ్మకి కేర్ ఆఫ్ అడ్రస్. ఎస్, ఖమ్మ అనేది మేము కాదనట్లేదు. రేణుకా చౌదరి గారు చేశారు. రేణుకా చౌదరి గారికి ఇప్పుడు రాజ్యసభ ఇచ్చారు. పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చారు, ఎలక్షన్ల ముందు వచ్చారు. వారు పెద్ద 50,000 మెజార్టీ, 50,000 చిల్లర మెజార్టీతో గెలిచిన వారికి మంత్రి పదవి ఇచ్చారు. వారిని కూడా తక్కువ చేయలేదు కదా. బీసీలుగా చేసే న్యాయం ఏంటని మేము అడుగుతున్నాం. నేను ఒక బీసీ బిడ్డగా కాంగ్రెస్ పార్టీలో నేను ఇంతవరకు నోరు తెసి కాంగ్రెస్ పార్టీని ఇది కావాలా అది కావాలని అడిగిన వ్యక్తిని కాదు. ఇవాళ బీసీలు 8.5 లక్షల నుంచి 9 లక్షల మంది ఖమ్మం పార్లమెంట్లో ఉన్నారు. వాళ్ళందరూ ఇట్లా ఉడికిపోతున్నారు. ఏంది మనం బీసీలు పెట్టిపోతున్నాం? ఎప్పుడు పల్లక మోసే బొయ్యల్లాగానే ఉంటామా? ఎప్పుడు జెండా మోసేటోళ్ళవేనా? ఎప్పుడు అనగదొక్కబడి ఉన్నామా? పెద్దల శ్రీనివాసరెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గం నుంచి రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు చౌదరి, ఆయన గారు అగ్రికల్చర్ మినిస్టర్లో ఉన్నారు. పెద్దల శ్రీమతి రేణుకా చౌదరి గారు రాజ్యసభ సభ్యురాలుగా మొన్న ఎలక్ట్ అయ్యారు. బీసీలకు ప్రాధాన్యతలను వాళ్ళని వేడుకుంటున్నాం. మేము ఇప్పటికి కూడా ఒక బీసీ అనే పార్లమెంటరీ నియోజకవర్గం అసెంబ్లీ సెగ్మెంట్ కూడా బీసీ లేరు. మూడు జనరల్ సీట్లలో అలయన్స్ లో అని మా చేతికాడికి వచ్చిన దాన్ని అక్కడ గుంజుకున్నారు కొత్తగూడెం. అది బీసీది. ఎప్పటి నుంచో వనమ వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు బీసీకి ఇచ్చిన వాళ్ళే. పెద్దలు తెలుసు రేణుకా చౌదరి గారికి. మొన్న కూడా నేను అడిగా, మేడం గారు మీరున్నప్పుడు కూడా అది బీసీకి ఇచ్చారు. మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇప్పించారు పోయినసారి వనమ వెంకటేశ్వరరావు గారికి. ఇట్లా వాళ్ళ కాంబినేషన్లో కూడా ఎక్కడ బీసీలకు అన్యాయం చేయలేదు కదా. ఇప్పుడు ఎందుకు అన్యాయం చేస్తున్నారు అనేది పెద్దలు రేవంత్ రెడ్డి గారు చాలా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా బీసీలకు ఇస్తే ఓడిపోతామని ఒక నినాదాన్ని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఎస్, నేను అనేది అదే. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది రెడ్డిలకు ఇచ్చారు, కమ్మాలకు ఇచ్చారు. వాళ్ళు ఓడిపోరని ఏమైనా గ్యారెంటీ ఉందా? వాళ్ళు ఓడిపోరని గ్యారెంటీ ఉందా? 2018 ఎలక్షన్లో రేవంత్ రెడ్డి అన్న ఓడిపోయారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఓడిపోయారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓడిపోయారు. అప్పుడు లేదా? బీసీలకు అవకాశం ఇవ్వండి ముందు. నేను చెప్తాను, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 100 కోట్లు 150 కోట్లు ఖమ్మంలో ఖర్చు పెట్టి గెలుస్తున్నంటారు కదా. నేను నా చేతనైనంత నేను ఖర్చు పెట్టి 2 లక్షల ఓట్ల మెజార్టీతో ఖమ్మం పార్లమెంట్ గెలుస్తున్నాను నేను చెప్తున్నా. మా పెద్దలందరూ కూడా ఇదే వేదిక ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా, నాకు టైం ఇవ్వండి, నాకు అవకాశం ఇవ్వండి, ఖమ్మం పార్లమెంట్ నిలబెట్టండి. ఒక బీసీ అభ్యర్థిని, పార్టీ కొరకు కష్టపడ్డ అభ్యర్థిని గెలిపించనని మీరు రుజువు చేయండి. ఇది మంచి అవకాశం అని నేను, గౌరవం దొరుకుతుంది, ఇంకా వాళ్ళ గౌరవం దక్కుద్ది. పెద్దలు రేవంత్ రెడ్డి గారికి కూడా మంచి పేరు వస్తుంది. బట్టి విక్రమార్క గారు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి, వారికి పేరు వస్తుంది. ఇప్పుడు వచ్చిన రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్, వాళ్ళకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల సంఖ్య బాగానే ఉంది ఆ నియోజకవర్గంలో. 9 లక్షల మంది. మీరు ఇప్పుడు ఎంక్వైరీ చేసుకున్న 8.5 లక్షల నుంచి 9 లక్షల మంది ఖమ్మం పార్లమెంటరీ స్థాయిలో ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు. ఇక్కడ ప్రచారం చూసినా, ఇక్కడ మీరు చూస్తే రఘురామరెడ్డి పేరు కొత్తగా ఈ రోజు తెర మీదకి వచ్చింది. కానీ ఇక్కడ మల్లు నందిని తెర మీదకి వాళ్ళ పేరు స్పెక్యులేషన్లోకి వస్తుంది. పొంగులేటి ప్రసాద్ రెడ్డి, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు ఇక్కడ వస్తా, కానీ బీసీ అనే పరం ఎడా కనిపిస్తలే. బీసీలకు పుట్టడమే, మొన్న ఒక ఇంటర్వ్యూలో అడిగారు, బీసీలకు పుట్టడమే నువ్వు చేసిన పాపం అన్నారు. పాపం కాదు, ఈ భారతదేశంలో కొన్ని కోట్ల మంది బీసీలు ఉన్నారు. వాళ్ళకే టైం వస్తుంది, మేము టైం రాలేదని అనుకోవట్లేదు. కర్ణాటకలో బీసీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బీసీలే. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏదో ఒక టైం వస్తుంది. అప్పుడు మాకిచ్చే, మేము అనేది ఏంటంటే మేమెంతో మాకంత అనేది
మా నినాదం. కానీ మేమంతా మాకంత కాదు, అందులో 25% ఇవ్వండి. ఇప్పుడు బీసీలు 3 ఇచ్చారు, బీసీలు ఆ 3 కూడా ఎంతవరకు న్యాయం జరిగేది అనేది కూడా పెద్దలు ఆలోచిస్తారు. దారం నాగేంద్ర గారిది ఇవాళ ఇష్యూ వచ్చింది. ఎందుకు నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నా, మహబూబ్ నగర్, నల్గొండ, భువనగిరి, ఖమ్మం ఈ 4 దక్షిణ తెలంగాణలో బలమైన పార్లమెంటరీ నియోజకవర్గాలు. ఈ 4ట్లో 2 ఇవ్వండి బీసీలకి, గెలిచే స్థానాలు కదా, 2 ఇవ్వండి. మాలాంటి బీసీ కార్యకర్తలు ఖమ్మం ఒకటే, మరి దాన్ని కూడా పెద్దలు నేనైతే 100 పాళ్ళు దాన్ని బీసీకి ఇచ్చి బీసీల ఆత్మగౌరవాన్ని, బీసీల ఆత్మస్థైర్యాన్ని కూడా నిలబెడతారని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అలాగే మా దగ్గర ఉన్న మంత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పెద్దలు రేణుకా చౌదరి గారు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి సుదీర్ఘ రాజకీయం చేస్తున్నారు. వారి ఖమ్మ పార్లమెంటు మీద కూడా అవగాహన ఉంది. ఇంతమంది ఉండి కూడా బీసీలకి న్యాయం చేయలేదని చెడ్డ పేరు తెచ్చుకోవద్దు అనేది నా భావన. నా గురించి కాదు, నాలాంటి బీసీలు ఇంకా చాలామంది ఉన్నారు. ఎవరు దానికి అర్హులు, ఎవరు దానికి ఆ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎవరు ఎంతవరకు తెలుస్తున్నారు, ఎవరు పని చేస్తున్నారు. మేమేదో ఎవరికీ తెలియకుండా ఇలా మేము సీటు కావాలని వచ్చి అడిగేటోళ్ళం కాదు. ఖమ్మం పార్లమెంటు స్థానంలో ప్రతి అసెంబ్లీ స్థానంతో నాకు అనుబంధం ఉంది. మదిరి కానీ, పాలేరు కానీ, ఖమ్మం కానీ, అసురాపేట కానీ, సత్తుపల్లి కానీ, కొత్తగూడెం కానీ, వైరా కానీ ఈ 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా నేను ఈ గత 10 సంవత్సరాల నుంచి కూడా చురుకుగా ప్రతి కార్యక్రమం కానీ, ప్రతి పార్టీ కార్యక్రమం కానీ, ప్రతి ఒక్కరికి కూడా కొన్ని విభేదాలు కావచ్చు, గతంలో మేము ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కొంతమంది వినిపించిన మాట్లాడేదంటే టికెట్ అనేసరికి బీసీ నాణం ఎత్తుకుంటారు కానీ అంతకుముందు బీసీలకు న్యాయం చేసినట్టు కానీ బీసీలకు ఏమైనా ప్రోత్సహించడం ఎక్కడ కనబడది. మరి నాగా సీతారాముల పరిస్థితి ఏంటిది? అంటే టికెట్ అనగానే బీసీ గుర్తుకొచ్చినా, మీరు బీసీ అనే విధంగా గుర్తుకొచ్చిందా? మేము పుట్టిందే బీసీలో కదా, నేను యాదవ సామాజిక వర్గంలో పుట్టినా. యాదవ సామాజిక వర్గం ఇప్పుడు 3 లక్షల యాదవులు ఉన్నారు ఖమ్మం పార్లమెంట్ స్థాయిలో. ఏ యాదవుని అడగండి నేను తెలియదంటే ఒప్పుకుంటా. ఇప్పుడు ఇవాళ ఏదో ఎలక్షన్లు వచ్చినాయని బీసీ కాదు కదా, ప్రతి శుభం కానీ అశుభం కానీ ఏ కార్యక్రమాన్ని ఒక బీసీకి న్యాయం చేయాలంటే నేను ముందుండే వ్యక్తిని కాదు అనేది తెలుసుకుంటారు కదా. అదే మా సామాజిక వర్గంలో, యాదవ సామాజిక వర్గంలో కూడా ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేను తెలియని వ్యక్తి ఎవరైనా ఉంటే మీరు తెలుసుకోవచ్చు. అక్కడ బీసీ అనేది ఇవాళ ఎలక్షన్ కొరకు మేము వచ్చిన వాళ్ళం కాదు కదా. ఈ 10 సంవత్సరాలు ఇంట్లో పడుకొని ఇవాళ సీటు కొరకు వచ్చిన వాళ్ళం కదా. 10 సంవత్సరాలు కూడా టీఆర్ఎస్ని ఎదురించి కేసులు పెట్టుకొని జెండాలు పట్టుకొని రోడ్ల మీద తిరిగినోండి నేను. చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నోళ్ళు కూడా మమ్మల్ని పార్టీ మారమని వేధించిన రోజులు ఉన్నాయి. వనమ వెంకటేశ్వరరావు పార్టీలకు పోయినప్పుడు కూడా మేము పార్టీ మారలేదని మా వ్యాపారాల మీద వివిధ రకాల కేసులు పెట్టిన రోజులు ఉన్నాయి. మేము ఎక్కడ పార్టీ కొరకే, కాంగ్రెస్ పార్టీ కొరకు త్యాగం చేయని రోజు అంటే లేదు, కాంగ్రెస్ పార్టీ కొరకు పాటుపడిన రోజు లేదు. కరోనా టైంలో కూడా ఎవరు రోడ్డు మీదకి రాని టైంలో కూడా కొత్తగూడెం నియోజకవర్గంలో గ్రామాన్ని తిరిగా, వార్డుకు తిరిగా. మీరు ధైర్యంగా ఉండండి, కొత్తగూడెం నుంచి ప్రజలు ఎవరు అధైర్యపడొద్దని చెప్పినాం. మా బట్టి విక్రమార్క గారికి తెలుసు ఆ రోజు, ఆయన గారు కూడా మాస్కులు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగినప్పుడు ఆయన గారితో కూడా నేను తిరిగా. ప్రతి హాస్పిటల్ని సందర్శించిన దాంట్లో ఉన్నా. నేను ఎక్కడ పని చేయలేదు కాంగ్రెస్ పార్టీకి, నిజమైన ఒక సోల్జర్ లాగా. సో మీకు నమ్మకం ఉండదు, ఎందుకంటే ఇన్ని స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. రఘురామరెడ్డి, మల్లు నందిని, తుమ్మల నాగేశ్వరరావు కొడుకు, ఆయన పేరు కూడా తెలియదు. తుమ్మల నాగేశ్వరరావు కొడుకు పేరు ఏంటది? యుగేందర్. ఆయన పేరు వస్తుంది, ఎందుకంటే ఆయన పేరు కూడా వస్తలేదు. తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు అని అర్హత తప్ప ఆయన పేరు కూడా ప్రధానంగా వస్తలేదు. మరోవైపు పొంగులేటి ప్రసాద్ రెడ్డి. సో వీళ్ళ పేర్లు వస్తే బీసీ పేర్లు ఇక్కడ కనబడతలేవు. మీరు అనుకున్న ఈక్వేషన్ చూసినా కొంత కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో 4 స్థానాలు 5 స్థానాలు కేటాయించాలని ఒక అవకాశం ఉన్నా కూడా మిగిలిందల్లా కరీంనగర్, ఖమ్మం. సో 2 స్థానాలు కేటాయించాలి వాళ్ళు టార్గెట్ రీచ్ అవ్వాలంటే. మీకు నమ్మకం ఉన్నదా? 100% ఇప్పటి వరకు కూడా నాకు పూర్తి విశ్వాసం. మీ దాంట్లో లాబింగ్ ఎక్కువ ఉంటుంది కదా, టికెట్లకు డబ్బులు తీసుకుంటారు. అదే నా మైనస్. ప్రత్యేకంగా చెప్పాలంటే నేను లాబింగ్ చేసే మనిషిని కాదు. అంటే నేను ఇంతవరకు కూడా అలాంటి చెయ్యలేదు, చెయ్యను కూడా. ఇక కూడా నేను ఇప్పుడు ఒక కార్యకర్తగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అందరికీ ఒక నిజాయితీ గల కార్యకర్తగా నేను పేరున్నా. ఇప్పుడు చెడ్డ పేరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నా జీవితం సగం కాంగ్రెస్ పార్టీకి త్యాగం చేశా. నాకు ఇప్పుడు 51 సంవత్సరాలు, 50 వెళ్ళి 51 వచ్చినాయి. ఇప్పుడు సాధించేది ఏముంది? కాంగ్రెస్ పార్టీ గుర్తించి రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు, సోనియా గాంధీ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మాకు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, రేణుకా చౌదరి ప్రధానంగా. ఎందుకంటే మా జిల్లాలో యోధులు ఉన్నారు, రాజకీయ అనుభవజ్ఞులు ఉన్నారు. మా ఓట్లతో, మా బలంతో ఇవాళ మంత్రులు, ముఖ్యమంత్రులు అంటే అంటే నేను ఒక్కనే కాదు,
బీసీలు ప్రధానంగా బీసీ కాన్సెప్ట్లో మీరు మాట్లాడుతున్నారు కాబట్టి 54 నుంచి 56% ఉన్న బీసీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో మొన్న కూడా సిఎస్బిఎస్ సర్వేలో ఈ తెలంగాణ రాష్ట్రంలో యాదవ్లో 81% కాంగ్రెస్ పార్టీకి ఓటేసినవని వచ్చింది. అదే మామూలు సర్వే కాదు కదా. అట్లా ప్రత్యేకంగా మొన్న ఎలక్షన్లలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యాదవులు, ఎందుకంటే కేసీఆర్ ఫస్ట్ విడత గొర్రెలని, రెండో విడత గొర్రెలని మమ్మల్ని గొర్రెలలో చూసి మమ్మల్ని మోసం చేసిన దాన్ని బుద్ధి చెప్పాలని తప్పనిసరిగా మొత్తం మొన్న 80% యాదవులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. ఇలా అధికారంలో రావడంలో కూడా మా పాత్ర ఉంది. పెద్దలు రేవంత్ రెడ్డి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానీ గమనించాలి. కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేసి దాంట్లో ప్రధాన ఈ భారతదేశంలోనే పెద్ద కమ్యూనిటీ ఏదంటే బీసీలలో యాదవులకి తగిన న్యాయం చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. సో మొత్తం బీసీలకు పక్షాన మీకు టికెట్ రావాలంటారు. అది బీఆర్ఎస్ చూసినా 2 సీట్లు వచ్చినట్టు యాదవ్స్కి, గడ్డం ఒకటి, ఇంకొకటి క్యామ మల్లేష్. రైట్, బీజేపీ ఇక్కడ ఏం రాలేదు. కానీ ఏమైనా బీసీలకు మొత్తం యాదవ్ సామాజిక వర్గం కాకుండా బీసీలకు అయితే బీఆర్ఎస్ పార్టీ 6 ఇచ్చింది, బీజేపీ 5 ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ 2 ఇచ్చింది. ఇప్పటి వరకు అధికారం చూద్దాం. మరి బీసీలకు సంబంధించిన అంశం ఎంత మేరకు తెర మీదకి వస్తుంది, మీ యొక్క ఆశయం ఎట్లా ఫలిస్తారు. సో ఇది కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో అక్కడ కార్యకర్తల యొక్క ఆవేదన అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులుగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డప్పటికీ ఈరోజు ఏం జరుగుతుందనంటే వాళ్ళు టికెట్ల విషయానికి వచ్చేసరికల్లా ఇతరులతో పోటీ పడలేక మొత్తం అగమ్య గోచరంగా వాళ్ళ పరిస్థితి కనబడుతూ ఉన్నది. కార్యకర్తలు మొత్తం కూడా ఈరోజు ఇబ్బంది పడాల్సి వస్తున్నది. చూద్దాం. ఇక ఇక్కడ చూస్తే 2 స్థానాలపై స్పష్టత. వరంగల్కు కడియం కావ్య, ఖమ్మం బరిలో రఘురామిరెడ్డి. ఆయన ఎవరో కూడా తెలియదట. మరి ఆయన పొంగులేటి వియ్యాంకుడైన అర్హత మాత్రమే ఆయనకున్నదట. ఇక రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు గాను 13 చోట్ల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మరో 3 నియోజకవర్గాల విషయంలో దాదాపు నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. వరంగల్ లోక్సభ స్థానం నుంచి కడియం కావ్య పేరుపై నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ స్థానం నుంచి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. బారాసా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన కుమార్తె వరంగల్ లోక్సభ స్థానానికి బారాసా అభ్యర్థిగా ప్రకటించిన ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కొంత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం, కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ప్రకటించడంతో పెద్ద ఎత్తున కొంత సందిగ్ధత నెలకొందని చెప్పాలి. గత కొన్ని రోజులుగా వీరి చేరికపై ప్రచారం జరుగుతున్నా ఇక పోటీ నుంచి ఉపసంహరించుకున్నట్టు గురువారం రాత్రి కావ్య ప్రకటించడంతో దీనిపై స్పష్టత చేకూరినట్లయింది. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలకు వాళ్ళిద్దరు చేరిక తర్వాత ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే చాలా కీలకమైనటువంటి పదవుల్లో అవకాశాలు ఇస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఒక ఫోన్ కాల్ ఉంది, మాట్లాడదాం. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఖమ్మం జిల్లా సత్తుపల్లి అండి. నమస్తే అండి, చెప్పండి ఏ సమస్యతో చెప్పాలనుకుంటున్నారు? ఖమ్మం పార్లమెంటు బీసీలు కేటాయించాలి. ఖమ్మం పార్లమెంట్ బీసీలకు కేటాయించాలి. ఎందుకు బీసీలకు ఇవ్వాలంటే ఎందుకు చెప్తుంది? ఎందుకంటే అక్కడ పొంగులేటి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగేందరు, బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని వీళ్ళందరూ పోటీ పడుతున్నారు కదా, బీసీలకు ఎన్నికి ఇవ్వాలి అక్కడ? ఇప్పుడు పోటీ పడుతున్న అభ్యర్థుల్లో ఇప్పటి వరకు ఖమ్మం సామాజిక వర్గానికి కేవలం 9% ఓట్లు మాత్రం ఉన్నాయి ఖమ్మం జిల్లా. ఓకే. యాదవ్ సామాజిక వర్గానికి 16.5% ఓట్లు ఉన్నాయి. ఓకే. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 12,70,000 ఓట్లు ఉంటాయి. ఓకే. 3,20,000 ఓట్లు యాదవ్ సామాజిక వర్గం ఉన్నాయి. ఓకే. యాదమ్మ కురుమ కలిపి. రెడ్డి సామాజిక వర్గం కేవలం 80,000 ఓట్లు ఉన్నాయి. ఓకే. ఇంకా ఆ ఈక్వేషన్ల ప్రకారంగా చూడాలంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గ అసెంబ్లీ సెగ్మెంట్స్ వల్ల 60 సీట్లు మరి బీసీలకే రావాలి. అంత ఈక్వేషన్స్ కాంగ్రెస్ పార్టీ వర్కౌట్ చేస్తాను గ్యారంటీ లేదు కదా. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డూ ఆర్ డై స్టేజీలో ఉంది కాబట్టి ఒక సామర్థ్యత ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఆర్థిక వనరులు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం కాబట్టి బీసీల దగ్గర ఆర్థిక సామర్థ్యత లేదా, కొన్ని ప్రాంతాలు వెనకబడి ఉన్నారు కాబట్టి ఆ రోజు ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో కొంత ఇచ్చారనుకుని సత్తుపడైంది. ఈసారి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈసారి ఖమ్మం పార్లమెంట్ బీసీలకు ఇవ్వాలని, అందులో ముఖ్యంగా యాదవ్ సామాజిక వర్గం బలంగా ఉంది కాబట్టి యాదవ్ సామాజిక వర్గానికి ఇవ్వాలని కోరు. అంటే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు పోటీ పడుతున్నారు, కొంత వాళ్ళు ఆర్థికంగా కాంగ్రెస్ పార్టీకి సహకరించారని కొన్ని చోట్ల మా మీడియా సమావేశంలో అక్కడిక్కడ మాట్లాడినట్టుగా చూసినాం. పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి రావడం వల్లనే ఖమ్మం జిల్లాలో కొంత కాంగ్రెస్ పార్టీ బలపడ్డది, తుమ్మల నాగేశ్వరరావు రావడంతో మరింత బలం చేకూరింది. వాళ్ళు విజయ తీరాలకు చేరడంలో కాంగ్రెస్ పార్టీని కొంత వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళ వర్గాలకి లేకపోతే వాళ్ళ కుటుంబీకులకు కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టుగా అక్కడిక్కడ చూస్తున్నాం మనం. గత ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీనివాసరెడ్డి గారు కూడా కాంగ్రెస్ కు వ్యతిరేక పార్టీలోనే ఉన్నారు. వాళ్ళున్న పార్టీలో ఎన్ని సీట్లు వచ్చినాయి కాబట్టి వారి ప్రభావం కాస్త తోడుగా ఉందే తప్ప వారే ప్రధానం కాదు కాంగ్రెస్ పార్టీలో.
గడిచిన 2 ఎన్నికల్లో కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు 2014లో కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నారు. 2018లో వీరిద్దరూ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నారు. అయినా కూడా కాంగ్రెస్ అదే స్థానాన్ని సంపాదించింది. ఈ ఎన్నికల్లో వారి వల్లే మార్పు వచ్చిందంటే తప్పు, వారి తోడు కూడా ఉంది అంతవరకు అయితే వాస్తవం కాదు తప్ప వారే ప్రధానం కాదు. ఎటుంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది ప్రెసెంట్? ఇప్పటి వరకు అయితే సరే 100 రోజులు అవుతుంది, మొదటి దశలో ఉంది కాబట్టి ప్రజలైతే ఇంకా వ్యతిరేకంగా లేరు. సంతోషంగా ఉన్నారని చెప్పడం కంటే ముందు వ్యతిరేకంగా లేరు. అంటే సంతోషంగా లేనైతే లేరు, మొత్తం మీద వ్యతిరేకంగా స్టార్ట్ అవ్వలేదు కావచ్చు కానీ సంతోషం అయితే లేరు. ఆ సంతోషం అయితే పూర్తి స్థాయిలో వ్యక్తం చేయలేకపోతున్నారు. వ్యవసాయ రైతు కూలీలు కావచ్చు వీళ్ళందరూ ఎట్లా ఇలా పరిస్థితి ఎట్లా ఉంది? సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు, తాగునీటి కోసం ఇబ్బందులు అనే వార్తలు. ఖమ్మం జిల్లాలో అయితే ఆ పరిస్థితులు సాగునీటి కోసం గానీ త్రాగునీటి కోసం గానీ ఇబ్బంది పడే పరిస్థితులు. మిగిలిన ఈ పథకాలు గ్యారంటీకి సంబంధించిన ఆరోగ్యశ్రీ కావచ్చు అన్ని పథకాలు ఎట్లా తీరు నడుస్తుంది అక్కడ? టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోని ఈ ఫ్రీ విద్యుత్ అనేది పూర్తి స్థాయిలో అందలేకపోవడం వల్ల కొంత ఇబ్బందిగా ఉంది. అది ఎలక్షన్ కోడ్ తర్వాత పూర్తి స్థాయిలో వస్తే కొంత 30-40% కింది స్థాయి కుటుంబాలు ఫ్రీ విద్యుత్ టెక్నికల్ ప్రాబ్లమ్ తో మాత్రమే ఆ సమస్య ఉంది, వాళ్ళకి కొంత సాక్రిఫికేషన్ లేదు. తర్వాత హౌసింగ్ స్కీమ్ గానీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అలాట్మెంట్ జరిగితే ప్రజలకు కొంత సంతోషం అనేది వచ్చింది. ఇంకా అది లేకపోవడం కొంత ఇబ్బంది. ప్రధానమైన సమస్య హౌసింగ్. మీ పేరు? హరిబాబు యాదవ్. ఏం చేస్తుంటారండి? నేను వ్యవసాయం అండి. వ్యవసాయం, ఓకే. సో చాలా టెక్నికల్ గా మాట్లాడుతారు అయితే, మరి ఏమన్నా ఉద్యోగంలో ఇట్లున్నారని చెప్పి, ఎందుకంటే టెక్నికల్ సమస్య అంటూ మాట్లాడుతున్నారు. అటువంటిది ఏం లేదండి, ఉద్యోగం అటువంటిది. ఓకే రండి, థ్యాంక్ యూ అండి. సో ఇది పరిస్థితి. బీసీలకు సంబంధించి మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే ఒక చాపగా నీరులాగా ఉద్యమం కొనసాగుతున్నది. ఆ ఉద్యమానికి కేసీఆర్ తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత 10 సంవత్సరాల కేసీఆర్ని గర్దించేటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఈరోజు తెలంగాణ కొంతమంది ప్రజానీకం కావచ్చు నడుం బిగించి గద్దె కూడా దించారు. ఇక మిగిలిందల్లా బీసీల ఉద్యమమే. అది కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ పక్షాన బీసీలంతా నడిచిరు అనేది ముమ్మాటికి అది జగమెరిగిన సత్యం. కానీ ఈరోజు కులగణన చేపడతామంటే ఏంది? కులగణన చేపట్టి ఇంకో మీ జనాభా ఇంతుందో మాకు లెక్కలు చూపేనికి కాదు. ఈ కులగణన ప్రకారంగా మాకు అవకాశాలు కల్పించడం కోసమే ఈ కులగణన యొక్క లక్ష్యం. కులగణన చేపడుతున్నాం, బీసీలు మొత్తం మాకే ఓట్లు వేయాలంటే బీసీలు మొత్తం మీకు ఎందుకు ఓట్లేదు? కులగణన చేపట్టినంత మాకు తెలియదా మా కులం ఎంత ఉన్నది, మా పరిస్థితి ఎంత ఉన్నది అనేది? మీరు అధికారికంగా చేపట్టి దాని ప్రకారంగా దాని తామాషా ప్రకారంగా సీట్లు ఇవ్వమని చెప్పి అడగడమే ఈ బీసీ కులగణన యొక్క లక్ష్యము. అది నెరవేర్చకుండా మేము బీసీ కులగణన చేపడుతున్నాం కదా, మేము కులగణన చేపడుతున్నాం కదా, ఎవరికి కావాలి కులగణన? దాని లక్ష్యాలు చేరడం అనేది ముఖ్యం కదా. ఆ లక్ష్యాలు చేరేసే ప్రయత్నంలో మీరు బీసీలకు ఎన్ని అవకాశాలు ఇచ్చినాం? మన కార్పొరేషన్ చైర్మన్లో ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఒకసారి గుర్తు చేసుకోవాలి. రాజ్యసభలో ఏమన్నా అవకాశం ఇచ్చినామా? తర్వాత ఎమ్మెల్సీలో అవకాశం ఇచ్చినామా? సామాజిక సమతుల్యత అని చెప్తున్నారు. సామాజిక సమతుల్యత అంటే ఎమ్మెల్సీ 2 ఉంటే ఒకటి బీసీకి ఇచ్చి, తర్వాత రాజ్యసభలు 2 ఉంటే ఒకటి బీసీకి ఇచ్చి, కార్పొరేషన్ చైర్ 37లో ఒక 4-5 బీసీలకు ఇచ్చి, ఈరోజు 17 పార్లమెంటరీ నియోజకవర్గాలలో 1-2 బీసీలకు ఇస్తే ఇది సామాజిక సమతుల్యత అనిపించుకోదు. సామాజిక సమతుల్యత అంటే జనాభా తామాషా ప్రకారంగా మీరు ప్రకటించే ప్రతి దాంట్లో కూడా బీసీలని పరిగణలోకి తీసుకోవాలి. ఆ బీసీలో మీ పార్టీ వాళ్ళని గుర్తించి పక్క పార్టీలో తీసుకొచ్చి మళ్ళీ ఆ పార్టీలో చేర్చుకొని వాళ్ళకి పదవులు ఇస్తామంటే మరి ఇన్ని రోజులుగా మీ పార్టీ కోసం కష్టపడే బీసీలు ఎడబోవాలి. సో దయచేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి.